హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ @Dana Collection 235. ఈరోజు ఈ సింగిల్ బ్యాంగిల్ మేకింగ్ అనేది చూపించబోతున్నాను. సో దీనికి కావాల్సిన మెటీరియల్ వచ్చేసరికి మనకి OHP షీట్, ట్రాన్స్పరెంట్ షీట్, B7000 గ్లూ అనేది ఒకటి కావాలి. అలాగే ఇవి కుందన్స్ అనమాట, డ్రాప్ కుందన్స్ రెడ్ కలర్ తీసుకున్నాను. అలాగే స్క్వేర్ కుందన్స్ అనేది వైట్ కలర్ అనేది తీసుకున్నాను. షుగర్ బీడ్స్ అనేది కావాలి గ్యాప్స్ అనేది ఫిల్ చేయడానికి. ఇవి క్లిప్ స్టోన్స్ అనమాట, రెడ్ కలర్ క్లిప్ స్టోన్స్ తీసుకున్నాను. పైప్స్ ఇవి గోల్డ్ కలర్వి. ఇది వచ్చేసరికి పెరల్ స్టోన్ లైన్ అనమాట, మిడిల్లో స్టోన్ వస్తుంది, పెరల్స్ కూడా వస్తాయి. ఇది సింగిల్ బ్యాంగిల్ అనమాట, 1 కట్ బ్యాంగిల్. ఇది 1 కట్ బ్యాంగిల్. అలాగే రెడ్ కలర్ కాంబినేషన్ కదా నేను యూజ్ చేసేది, రెడ్ కలర్ థ్రెడ్ అనేది ఒకటి తీసుకున్నాను. అలాగే కటర్ లేదంటే సీజర్ అయినా ఏదైనా ఒకటి యూజ్ చేయొచ్చు. ఇప్పుడు రెడ్ కలర్ థ్రెడ్ అనేది ఉంది కదా, ఆ థ్రెడ్ని మనము 25 లైన్స్ 30 లైన్స్ అనేది తీసుకోవచ్చు 1 కట్ బ్యాంగిల్ కాబట్టి. సో ఇలా లైన్స్ అనేది తీసుకొని కొంచెం గ్లూ అనేది అప్లై చేశాక వ్రాపింగ్ అనేది ఈ విధంగా చేయాలన్నమాట. సో నేను ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి క్లియర్గా వ్రాపింగ్. ఇది రెడ్ కలర్దే కాబట్టి బ్యాంగిల్ మీకు రెడ్ కలర్ థ్రెడ్ అనేది అందులో మిక్స్ అయిపోయింది. సో అందుకే వ్రాపింగ్ అనేది క్లియర్గా ఉండదు. సో దగ్గరగా చూపిస్తాను ఎలా వ్రాప్ అయింది ఏంటని. ఇక్కడ మీకు దూరంగా ఎలా వ్రాప్ చేసిన కనిపిస్తుంది కదా, ఈ విధంగా అనమాట. సో ఈ విధంగా అనేది బ్యాంగిల్ మొత్తం వ్రాపింగ్ కంప్లీట్ అయ్యాక ఎక్సెస్ మిగులుతుంది కదా, ఈ రిమైనింగ్ థ్రెడ్ అనేది కట్ చేసేసి ఇక్కడ కొంచెం ఎక్కువ గ్లూ అనేది వేసుకొని స్టిక్ చేసేసుకోవాలి బ్యాక్ సైడే. మళ్ళీ ఫ్రంట్ సైడ్ అనేది స్టిక్ చేయకూడదు, థ్రెడ్డింగ్ అనేది బాగోదు అనమాట. ఈ విధంగా క్లియర్గా అనేది థ్రెడ్డింగ్ అనేది ఉంటుంది. సో ఎక్కడ అనేది మనకి మంచిగా లేకుండా ఉండదు. సో పర్ఫెక్ట్గా వస్తుంది థ్రెడ్డింగ్ అనేది వ్రాపింగ్. సో వ్రాపింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 1 కట్ బ్యాంగిల్కి మీకు డిజైన్ అనేది చూపిస్తున్నాను. ఇది OHP షీట్ అనమాట, OHP ట్రాన్స్పరెంట్ షీట్ అంటారు. కొంచెం జూమ్ చేసి చూపిస్తున్నాను. ఫస్ట్ నేను OHP షీట్ పైన క్లిప్ స్టోన్ అనేది స్టిక్ చేసుకున్నాను మిడిల్లో. ఈ క్లిప్ స్టోన్ చుట్టూ అనేది డ్రాప్స్, రెడ్ కలర్ డ్రాప్స్ అయితే స్టిక్ చేసుకుంటున్నాను. ఈ రెడ్ కలర్ డ్రాప్స్ వచ్చేసరికి మనకి 6 కుందన్స్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతాయి. అలాగే కొంచెము పెద్ద సైజ్ అయితే ఇంకొకటి 7 అనేది సరిపోతాయి అన్నమాట మిడిల్లో డ్రాప్స్. ఇవి స్టిక్కింగ్ అయిపోయిన తర్వాత ఒక రౌండ్ ఈ డ్రాప్స్ పైన మనము కొంచెం B7000 గ్లూ అప్లై చేసి స్క్వేర్ కుందన్ వైట్ కుందన్స్ ఉన్నాయి కదా అవి ఇంకొక రౌండ్కి మనం పెట్టుకోవాలి. సో ఈ స్క్వేర్కి మధ్యలో గోల్డ్ కలర్ పైప్స్ అనేవి ఉన్నాయి కదా, ఇవి అనేది స్టిక్ చేసుకుంటున్నాను. చూడండి ప్యాటర్న్ అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. స్క్వేర్ అనేది పెట్టిన తర్వాత మళ్ళీ ఒక పైప్ పెట్టాను, అలాగే మళ్ళీ స్క్వేర్ పెట్టిన తర్వాత ఇంకొకటి పైప్. ఇదే విధంగా లాస్ట్ రౌండ్ మొత్తం అనేది కంప్లీట్ చేయాలి. సో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇదే విధంగా మీరు కూడా అంటే ఒకసారి చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట ప్యాటర్న్ అనేది. లేదా మీరు బ్యాంగిల్స్ షూస్ అయినా మేకింగ్ చేసేసేలాగా ఉండాలన్నమాట. సో అంటే ఆ డిజైన్ అనేది మీకు అర్థం అవ్వాలి. ఫస్ట్ అర్థమైతే మీరు ఈజీగా చేసేయచ్చు. సో ఈ విధంగా అనమాట లాస్ట్ లైన్ కూడా అనేది కంప్లీట్ అయిపోయింది. ఇలా ఉంటుందన్నమాట. మనకి స్క్వేరు ఇలా పెడితే మిడిల్లో గ్యాప్స్ ఉన్నాయి కదా, వాటికి B7000 గ్లూ అనేది కొంచెం వేసుకోవాలి. గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో సో ఆ గ్యాప్స్ అన్నీ కూడా B7000 గ్లూతో ఫిల్ చేయాలి. ఫిల్ చేసిన తర్వాత మన దగ్గర షుగర్ బీడ్స్ అనేది ఉన్నాయి కదా, సో స్టార్టింగ్లో అనేది గ్యాప్స్ ఫిల్ చేయడానికి యూజ్ చేస్తామని చెప్పేసి చూపించాం. సో అవే చిన్న చిన్న బీడ్స్ ఇవి ఈ విధంగా అనేది గ్యాప్స్లో ఫిల్ చేసేయాలి. సో ఈ విధంగా గ్యాప్స్ అన్నీ కూడా చక్కగా కనిపించకుండా గోల్డ్ కలర్ అనేది షైన్ అయ్యేలాగా ఈ షుగర్ బీడ్స్ అనేవి మిడిల్లో అంటించేసుకో. ఎక్కడ కూడా వైట్ గ్యాప్స్ అనేవి కనిపించకుండా ఈ షుగర్ బీడ్స్ అనేది ఫిల్లింగ్ ఇచ్చేయాలన్నమాట. సో ఫైనల్ లుక్ అనేది బాగుంటుంది. అంటే గ్యాప్స్గా అనేది మనకి కనిపిస్తూ ఉంటే లుక్ అనేది బాగోదన్నమాట. అలాగే ఇంత చిన్న కుందన్స్ కూడా అనేది ఉండవు. ఈ షుగర్ బీడ్స్ అయితే గ్యాప్స్ ఫిల్ చేయడానికి పర్ఫెక్ట్గా అనేది వస్తుంది. అలాగే లాస్ట్ ఫైనల్ ఫినిషింగ్ ఇవ్వడానికి ఇక్కడ మనము ఈ రౌండ్ చుట్టూ ఈ ఫ్లవర్ చుట్టూ B7000 గ్లూ ఒక లైన్ మొత్తం అప్లై చేశాక ఈ పెరల్ ఆర్ స్టోన్ చైన్ అనేది ఉంది కదా, సో స్టోన్స్ వస్తాయి, ఇందులో పెరల్స్ కూడా వస్తాయి. ఈ చైన్ అనేది ఈ విధంగా ఒక రౌండ్ అనేది ఫినిషింగ్ ఇస్తే రిమైనింగ్ కట్ చేసేసుకుని ఇలా 1 రౌండ్ మొత్తము కూడా రౌండ్ అంటే పర్ఫెక్ట్ రౌండ్ వచ్చేలాగా నీట్గా సరి చేసుకోవాలన్నమాట. ఈ విధంగా అనేది ఒక ప్యాచ్ అయితే రెడీ అయిపోయింది. ఇలాగే మనము 2/8 సైజు బ్యాంగిల్కి 7 ప్యాచెస్ అయితే పడతాయి. ఇంకా తక్కువ అయితే తక్కువ పట్టచ్చు.
చూసారా, ఈ విధంగా నేను 7 ప్యాచెస్ కూడా రెడీ చేసేసాను. ఇప్పుడు కటర్ అనేది మనం యూజ్ చేసి ఈ ప్యాచెస్ అన్నీ కూడా నీట్గా కట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఒక టిప్ ఏంటంటే, మనము కటర్స్ అనేవి యూజ్ చేసాం, ఈ రౌండ్స్ ఇలాంటి వాటికి కటర్స్ ఒకటి యూజ్ చేస్తే చాలు, నీట్గా కట్ చేసుకున్నాం అనుకోండి. ఇంకా మనము హీట్ ఏమి చూపించి OHP షీట్ అనేది మనం మెల్ట్ చేయని అవసరం లేదు. ఈ కటర్తో నీట్గా కట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. అది లాస్ట్ వరకు, అంటే లాస్ట్ చైన్ ఉంది కదా, ఆ చైన్కి అనేది ఎడ్జెస్ వరకు అనేది OHP షీట్ కట్ అయిపోతుంది. మనకు OHP షీట్ ఏం కనిపించదు ఇలాగా. సో ప్యాచెస్ అయితే రెడీ అయిపోయాయి కదా. ఇలా కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇలా B7000 గ్లూ అనేది వేసుకుని ఒక్కొక్కటిగాను బ్యాంగిల్ పైన స్టిక్ చేసుకోవడమే. సో మిడిల్లో అనేది గ్యాప్ వస్తుంది కదా, ఆ గ్యాప్లో మనము డ్రాప్ కుందన్స్ ఉన్నాయి కదా, రెడ్ కలర్ డ్రాప్ కుందన్స్, అవి అనేది యూజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఇది సెకండ్ ప్యాచ్ అనమాట. ఈ బ్యాంగిల్స్ ఏంటి అంటే, మనము సింగిల్ బ్యాంగిల్ అలాగే చాలా హెవీగా కనిపించాలి అన్న వాటికి ఈ బ్యాంగిల్స్ అనేది యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ప్లెయిన్ శారీ ఉందనుకోండి, సో దాని మీదకి ఈ బ్యాంగిల్స్ అనేది మనం పేర్ చేస్తే ఇవి అనేది చాలా హైలైట్గా కనిపిస్తాయి, ఎందుకంటే హెవీ లుక్గా కనిపిస్తాయి కాబట్టి. అలాగే మనకి ఈ డ్రెస్సెస్ పైన కూడా, ఇప్పుడు మనకి లాంగ్ డ్రెస్సెస్ అనేది ఉంటాయి కదా, సో ఆ లాంగ్ డ్రెస్సెస్ పైకి కూడా ఇవి మనం ఒక్క బ్యాంగిల్ అనేది వేసుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా అన్నమాట. ఇది డ్రాప్స్ అనేది చెప్పాను కదా, మిడిల్లో ఇలా ఫిల్ చేసుకోండి అని చెప్పేసి, ఈ గ్యాప్స్లో ఇలా ఫిల్ చేసుకుంటే సరిపోతుంది. సో రిమైనింగ్ మొత్తం అనేది స్టిక్ చేసిన తర్వాత ఫైనల్ లుక్ అనేది ఎలా వచ్చిందో కూడా నేను మీకు అనేది చూపిస్తాను. సో ఈ విధంగా అనమాట ప్యాటర్న్ కంప్లీట్ అయిన తర్వాత ఇది. సో ఫైనల్ లుక్ 1 బ్యాంగిల్కి అయితే లుక్ అనేది ఇలా ఉంది. సో ఇవి 2 బ్యాంగిల్స్ కూడా కంప్లీట్ చేశాను. సో ఫైనల్గా లుక్ అయితే ఇది. సో ఇలా ఉంటుంది రియల్గా. మీకు ఈ బ్యాంగిల్స్ ఎలా అనిపించాయో కమెంట్ చేయండి. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. సో ఇలాంటి మేకింగ్ వీడియోస్ అనేది మీకు ఇంకా వస్తూనే ఉంటాయి. సో నోటిఫికేషన్ కూడా అనేది ఆన్ చేసుకోండి. చివరి వరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.